తెలంగాణ బడ్జెట్లో క్రీడా శాఖకు 465 కోట్ల రూపాయలు కేటాయించడంపై స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. గత కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన క్రీడలకు రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు ఆయన. గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేస్తామని, దేశానికి ఆదర్శంగా నిలుస్తామని శివసేన రెడ్డి చెప్పారు. ఈరోజు స్పోర్ట్స్కి 465 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు ఏ రోజు కూడా స్పోర్ట్స్కు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత తెలంగాణలో విద్యార్థులు ఎక్కడ కూడా డ్రగ్స్ సైడ్ మళ్ళకుండా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉండేటువంటి ఎన్నో గ్రౌండ్స్ని పడాబడ్డటువంటి గ్రౌండ్స్ అన్నింటినీ ఈరోజు పునరుద్ధరీకరించడం. దానికోసం రాబోయే కొత్త గ్రౌండ్స్ని ఏర్పాటు చేయాలి. పిల్లలకు కావాల్సిన ఎన్నో మెటీరియల్స్ ఏర్పాటు చేయాలి. వాళ్ళని నేషనల్ స్థాయికి తీసుకుపోవాలి. ఒలింపిక్ స్థాయికి తీసుకుపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మీద పెద్ద బాధ్యత ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు కావాల్సినటువంటి నిధులను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేదు ఇంతగానం నిధులు. ఈరోజు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి నిధులతో పోలిస్తే ఈసారి 29% పెంచడం జరిగింది. కాబట్టి ఈరోజు స్పోర్ట్స్మెన్స్ అందరూ కూడా, రాష్ట్రంలో ఉండే క్రీడా అభిమానులందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు.